శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి ఈ 11 రోజుల్లో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, యోగించని గ్రహాలు యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు చదువుకోవాలో, ఎటువంటి దానాలు నిర్వహించాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎటువంటి ఆహారం తినిపిస్తే యోగించని గ్రహాలు యోగిస్తాయో, ద్వాదశ రాశుల వారికి ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి డిసెంబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 4వ స్థానంలో ఈ 11 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కన్యారాశి వాళ్ళకి సూర్యుడి బలం లేదు. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఆఫీసులో సహోద్యోగులతో, అధికారులతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వాళ్ళతో గొడవలయ్యే అవకాశం ఉంది. రాజకీయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా కన్యారాశి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యవసాయ రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. ప్రధానంగా ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే కన్యారాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో బుధుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 3వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. చివరి 3 రోజులు 4వ సంచారం చేస్తూ అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కన్యారాశి విద్యార్థులకి ఇబ్బందిగానే ఉంటుంది. ఎక్కువ కష్టపడితేనే ఫలితం వస్తుంది. తక్కువ కష్టపడితే మంచి ర్యాంకులు రావు. బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా కొత్త జాబ్ సెలెక్ట్ అవ్వటం కష్టంగానే ఉంటుంది. ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్లో పోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వ్యాపారంలో కూడా ఊహించిన లాభాలు రావు, ఒక్కొక్కసారి నష్టాలు కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా కూడా కన్యారాశి వాళ్ళకి 28వ తేదీ వరకు జరుగుతుంది. కానీ 29, 30, 31 ఈ 3 తేదీల్లో మాత్రం కన్యారాశి విద్యార్థులు ఉన్నట్టుండి నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోతారు. బ్రహ్మాండమైన ర్యాంకులు కొడతారు. 29, 30, 31 ఈ తేదీల్లో కనుక ఎవరైనా కన్యారాశి నిరుద్యోగులు ఇంటర్వ్యూకి వెళితే 100% ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ మంచి ప్యాకేజ్తో వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కూడా 29, 30, 31 ఈ తేదీల్లో బ్రహ్మాండమైన లాభాలు పొందడానికి కన్యారాశి వ్యాపారస్తులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుజుడు 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ 11 రోజుల్లో కూడా కుజుడి బలం లేదు. కుజుడి బలం లేదు కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి, అమ్మటానికి అస్సలు బలం లేదు. రియల్ ఎస్టేట్లో పెద్దగా లాభాలు ఏం కనిపించవు. అప్పుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సోదరులతో కూడా గొడవలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. అర్ధాష్టమ కుజదోషము అనే పేరుతో కన్యారాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు. అర్ధాష్టమ కుజదోషం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రాపర్టీస్ పరమైన టెన్షన్స్ ఉంటాయి. రావాల్సిన ప్రాపర్టీ రాకుండా ఆలస్యం అవటం, ఉన్న ప్రాపర్టీ సేల్ కాక ఇబ్బంది పెట్టడం, అలాగే ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా కట్టుకోవాలన్నా డిలే అవుతూ ఉంటాం. ఇలా ప్రాపర్టీస్ పరంగా టెన్షన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కన్యారాశి వాళ్ళకి శుక్రుడు మాత్రం 4వ స్థానంలో విశేషంగా యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళు కొత్త కొత్త ఆఫర్స్ అందుకోగలుగుతారు. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కూడా శుక్రుడి బలం బాగుంది కాబట్టి చక్కటి అన్యోన్యత ఏర్పడుతుంది. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. కాబట్టి ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి రవి బలం లేదు, కుజుడి బలం లేదు. బుధుడు కూడా మొదటి 8 రోజుల్లో బాలేడు. రవి, కుజుడు ఈ 2 గ్రహాల బలం ఏకకాలంలో పెరగాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. అదేవిధంగా నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు కందులు బ్రాహ్మణుడికి ఎర్రటి వస్త్రంలో మూట కట్టి దానం ఇవ్వాలి. అప్పుడు రవి, కుజుడు బలం పెరిగి కన్యారాశి వాళ్ళకి ఈ వారం యోగిస్తుంది. అలాగే మొదటి 8 రోజుల్లో మాత్రమే బుధుడి బలం లేదు. దానివల్ల మొదటి 8 రోజుల్లోనే విద్యారంగము, వ్యాపార రంగము, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో ఇబ్బంది ఉంటాయి. కాబట్టి ఈ మొదటి 8 రోజుల్లో
గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినటం, మొదటి 8 రోజుల్లో నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం చేసుకోవాలి. ఇలా చేస్తే మొదటి 8 రోజుల్లో బుధుడి బలాన్ని కూడా పెంపొందింపజేసుకోవచ్చు. కాబట్టి కన్యారాశి వాళ్ళు ప్రధానంగా సూర్యుడి బలము, కుజుడి బలము పెంపొందింపజేసుకోవటానికి, మొదటి 8 రోజుల్లో బుధుడి బలం పెరగటానికి, దానివల్ల అన్ని గ్రహాలు కూడా సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇవ్వటానికి ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకుంటే ఈ 11 రోజుల్లో కూడా గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఏ రాశి వాళ్ళైనా సరే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, విఘ్నాలు అనేవి లేకుండా ఉండాలంటే, కార్యసిద్ధి లభించాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే, ప్రతిరోజు మీరు గడప దాటి బయటికి వెళ్లే ముందు ఓం వర్ధనాయ నమః అనే మంత్రాన్ని 21 లేదా 11 సార్లు చదువుకొని వెళ్ళండి. ఓం వర్ధనాయ నమః ఈ మంత్రం చదువుకుని వెళితే మీరు దినదిన ప్రవర్ధమానమవుతారు. మీ పనుల్లో సులభంగా విజయం చేకూరుతుంది. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు, చాలా కష్టసాధ్యమైన పనిలో విజయం సాధించాలంటే కపిల గోవుకు బెల్లం తినిపించి వెళ్ళండి. కపిల గోవుకు బెల్లం తినిపించి వెళితే కష్టసాధ్యమైన పనుల్లో విజయం చేకూరుతుంది. అలాగే చాలామందికి ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఎప్పుడూ ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఒక ఆటంకం తర్వాత ఇంకొక ఆటంకం వస్తూ ఉంటుంది. పనులు తొందరగా పూర్తవవు. అనుకున్న పనులు అవ్వకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి కావాలంటే ఏ పని ప్రారంభించినా సరే ముందుగా వినాయకుడి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి చిప్పల దీపాన్ని వెలిగించి ఆ పనిని ప్రారంభించండి. చాలా శక్తివంతమైన దీపం కొబ్బరి చిప్పల దీపం. ఈ కొబ్బరి చిప్పల దీపం వినాయకుడి ఆలయంలో ఎలా వెలిగించాలంటే, ఎండిపోయినటువంటి కొబ్బరి చిప్పలు తీసుకోండి. వాటిలో కొబ్బరి మొత్తం పూర్తిగా తీసివేయాలి. కొబ్బరి తీసివేసిన తర్వాత ఎండిపోయిన కొబ్బరి చిప్పలు 2 గణపతి ఆలయానికి తీసుకువెళ్ళి, గణపతి ఆలయ ప్రాంగణంలో ఎక్కడైనా సరే బియ్యం పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఎండిపోయిన 2 కొబ్బరి చిప్పలు ఉంచాలి. ఆ 2 కొబ్బరి చిప్పల్లో కూడా ఆవు నెయ్యి పొయ్యాలి. ఆ తర్వాత ఈ 2 కొబ్బరి చిప్పల్లో ఆంగ్ల అక్షరము ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయాలి. మొదటి కొబ్బరి చిప్పలో ఎక్స్ అనే ఆకారం వచ్చేలాగా ఒత్తులు వేయాలి. రెండో కొబ్బరి చిప్పలో కూడా ఎక్స్ అనే ఆకారం వచ్చేలాగా ఒత్తులు వేయాలి. అంటే ఎలా వేయాలి? 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తిని వేయాలి. మళ్ళీ ఇంకొక 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి వేయాలి. ఈ 2 ఒత్తులు కూడా ఇంటూ ఆకారం, క్రాస్ ఆకారం వచ్చేలాగా ఒక కొబ్బరి చిప్పలో వేయాలి. మళ్ళీ రెండో కొబ్బరి చిప్పలో కూడా అలాగే చేయాలి. 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేయటం, మళ్ళీ ఇంకో 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా చేయటం. ఈ 2 ఒత్తులు కూడా రెండవ కొబ్బరి చిప్పలో కూడా ఎక్స్ అనే ఆకారం వచ్చేలాగా వేయటం. ఇలా 2 కొబ్బరి చిప్పల్లో కూడా ఒత్తులు ఇంగ్లీష్ లెటర్ ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా వేసి వాటిని వెలిగించండి. వీటిని క్రాస్ ఒత్తుల దీపాలు అనే పేరుతో లేదా కొబ్బరి చిప్పల దీపాలు అనే పేరుతో పిలుస్తారు. గణపతి ఆలయ ప్రాంగణంలో ఈ దీపాలు వెలిగించి వెళ్ళండి. వీటిని వికట దీపాలు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ వికట దీపము పెట్టి వెళితే ఎంత కష్టసాధ్యమైనటువంటి పనులు అయినా సరే ఖచ్చితంగా విజయం పొందవచ్చు. మీకు విఘ్నాలు అనేవి ఉండవు, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు వీలైతే ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ కొబ్బరికాయ మీ దగ్గర బ్యాగులో పెట్టుకొని పని మీద వెళ్ళండి. మీరు పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చాక ఆ కొబ్బరికాయ ఎక్కడైనా గణపతి ఆలయంలో కానీ ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ ఇచ్చేయండి. దీనివల్ల కూడా మీరు వెళ్ళి చేసిన పనిలో 100% విజయాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే కార్యసిద్ధి సులభంగా కలగాలంటే గణపతి ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇంటి బయట ఒక దీపం వెలిగించి వెళ్ళండి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే, ప్రమిదలో ఆవ నూనె పోసి అందులో లవంగం వేసి ఒత్తులు వేసి దీపం వెలిగించి వెళ్ళండి. దానికి కారణం ఏంటంటే, ఆవ నూనెలో లవంగం వేసి ఒత్తి వేసి దీపం వెలిగించి వెళ్ళినట్లయితే ఆవ నూనె శనీశ్వరుడికి ప్రీతిపాత్రం, లవంగాలు అనేవి కుజుడికి ప్రీతిపాత్రం, అలాగే శుక్రుడికి కూడా లవంగాలు ప్రీతిపాత్రం. శని, కుజుడు, శుక్రుడు ఈ 3 పాపగ్రహాల బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. మీరు కష్టసాధ్యమైన పనిలో వెళ్ళేటప్పుడు ఆ పనిలో విజయం చేకూరటానికి గుమ్మం బయట ఈ దీపం వెలిగించి వెళ్ళండి. దేవాలయానికి వెళ్ళి వికట దీపం, క్రాస్ ఒత్తుల దీపం, కొబ్బరి చిప్పల దీపం వెలిగించి వెళితే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు మీ ఇంటి బయటే ఈ ప్రత్యేకమైన ఆవ నూనె దీపాన్ని వెలిగించి వెళ్ళినా
పాపగ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు దినఫలాలు తెలుసుకోవాలన్నా, 10 రోజులకు ఒకసారి గ్రహాల సంచారం బట్టి రాశి ఫలితాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.